ఈ సంవత్సరము మొదటి నుండి మీరు అధికంగా దేవుని వాక్కులో ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ద వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ముందు చీకటి అధికమవుతుంది, అంధకారం అధికమవుతుంది, అంధకారం ప్రబలుతుంది. చీకటి పరిస్థితుల్లో దేవుని వాక్యమే మన పాదాలకి దీపం అంట. ఉందా దీపము? లేకపోతే అంధకారంలో తప్పిపోతారా? యు నీడ్ ద వర్డ్. దేవుని వాక్యమే మనకు వెలుగునిస్తుంది. వాక్య వెలుగులోనే మనకి క్షేమం ఉంది, ధైర్యం ఉంది. వాక్య వెలుగులోనే మనం ముందుకు అడుగు తీయగలుగుతాం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆది సంఘము, ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ దిస్. ఆది సంఘము పెంతెకోస్తు దినము తర్వాత సంఘం ప్రారంభించబడింది కదా. పెంతెకోస్తు దినం తర్వాత అద్భుతాలు, సూచన కార్యాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు. ఆత్మలో ప్రార్థన చేస్తాము, ఎంతగా ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి. కానీ సంఘము ప్రారంభించిన తర్వాత 6:4 చదువుదామండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఏంటంట? ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు. వాక్య పరిచర్య యందు. ద వర్డ్. ఈరోజు దేవుని వాక్యము మనకు నియమాలు ఉన్నాయండి, నిబంధనలు ఉన్నాయండి, ఆజ్ఞలు ఉన్నాయండి. తెలుసా మీకు? ఎంతమందికి 10 ఆజ్ఞలు తెలుసు? చేతులు తెలుసు. సో సాడ్ టు హియర్, నాట్ ఈవెన్ 50%. యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్, యూ డోంట్ నో ద బేసిక్ 10 commandments. ఇట్స్ అన్ ఇన్సల్ట్. నిజంగా దేవుని బిడ్డను పిలుచుకుంటున్నారు. దేవుడు ఏం కోరుతున్నాడో తెలియట్లే, దేవుడు ఏం చేయమంటున్నాడో, ఏం చేయొద్దంటున్నాడో తెలియట్లే. తప్ప ఎవరిది? దేవుందా? దేవుడు ఇచ్చాడు నీకు ఏం చేయాలో ఏం చేయకూడదు. టైం లేదు. ఎవరు చెప్తున్నారు టైం లేదని? నీ దేవునికి నీకు టైం లేదని చెప్తే దేవుడు నీకు టైం లేదు పో అంటాడు. ఆపత్కాల సమయంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహిమపరచదు. ఆ మాట మీకు చెల్లదు. నీకు తెలీదు, ఆపత్కాల సమయం ఏందో తెలియదు. ఆపత్కాల సమయంలో మొరపెట్టంట, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మొరపెడుతున్నావు. దెర్ ఇస్ అ సీజన్ కాల్ ట్రబుల్. యు కాల్ మీ ఇన్ దట్ టైం. బట్ నువ్వెవరో నాకు తెలియాలంటే నేనెవరో నీకు తెలియాలి. ఇట్ ఈస్ ఎ కవెనెంట్, నిబంధన. ఈరోజు నిజంగా మనం నిబంధనకు తగినట్టుగా బ్రతకపోతే మాత్రం వర్ధలింపు లేదండి. దేవుడు ఆశీర్వదించాలి వాగ్దానం చేసి ఎన్నున్నా కూడా, ఇఫ్ యూ డోంట్ ఫాలో, గాడ్ కెన్ నాట్ బ్లెస్. స్ట్రైట్ ఫార్వర్డ్. దిస్ ఇస్ ద నెంబర్ 1 రూల్. అందుకనే దేవుడు స్పష్టంగా చెప్పన్నాడు. ఇప్పుడు మీరు చేతులు ఎత్తిన తర్వాత ఇట్స్ 100% కన్ఫర్మింగ్. దేవుడు ఎంతగా చెప్పంటున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు ఏం చేయమంటున్నాడు, ఏది చేయొద్దంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ టు డూ. యెహోషువ గ్రంథము 1:8 చూస్తే దేవుడు అంటాడు ఏంటి తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినట్లా. లిసన్ దిస్. అది నీ పెదాల పైన ఉండాలి. దాన్ని నువ్వు బోధిస్తాను తప్పకూడదు. ఇంకో మాటలు చెప్పాలంటే దాన్ని పలుకుతాను నువ్వు తప్పకూడదు. దాన్ని ధ్యానించాలంట, దివారాత్రములు ధ్యానించాలంట. దివారాత్రం ధ్యానిస్తా చదువుకుంటా కూర్చుంటాం కాదు. ధ్యానం వేరు, చదువుతాం వేరు. దివారాత్రములు చదువువాడు ధన్యుడు అని చెప్పుకుంటే బాగుండు. మనందరం చదువుతూనే కూర్చుంటుండే వాళ్ళమే. బట్ బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ రీడింగ్. బైబిల్ ఈజ్ టాకింగ్ అబౌట్ మెడిటేటింగ్. వాట్ ఈస్ మెడిటేట్? చదివినది ధ్యానం చేయాలంట. దేవుడు ఇలాగ ఉండమంటున్నాడు. నా జీవితం ఇలాగ ఉంటుంది, దేవుడు ఇలాగ ఉండమంటున్నాడు. ఈ పలానా వ్యక్తి ఇలాగ అంటున్నాడు, దేవుని వాక్యం ఇలాగ ఉంటుంది. ఇట్ ఈస్ యూ మెడిటేటింగ్. దేవా నువ్వు ఇలా చేయమంటున్నావు, ఇలా చేస్తే ఇది జరుగుతుంది అంటున్నావు. మరి ఏమవుతుందో ప్రభా? దెర్ ఇస్ అ రెవల్యూషన్ ఇన్ యువర్ మైండ్. గాడ్ ఈస్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దివారాత్రములు ధ్యానించు. బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇంగ్లీష్లో వెంటనే ఉంటుంది, మెడిటేట్ ఆన్ ఎ డే అండ్ నైట్ సో దట్ యూ విల్ బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్. మీరు చదవాలి, మీరు ధ్యానించాలి, మీరు బోధించాలి, దాన్ని తగినట్టుగా అన్నీ చెయ్యాలి. నీ ధ్యానం ఇందుని బట్టి అంటే నువ్వు చేస్తానికి, నువ్వు చేసినట్లయితే దేవుడు అంటున్నాడు దెన్ అప్పుడు మామూలుగా కాదు. ఐ వాంట్ బీ ప్రాస్పరస్ అండి.
I want to prosperous. Just because I say prosperous New Year, you're not going to be prosperous. If that simple life was, oh, how good it would have been. ఇదిగో ఆశీర్వదించబడిన సంవత్సరం తీసుకోపో, వచ్చింది. ఇంకా ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు పిచ్చోడు. నియమాలను పెడతాం, నియమాలు తగినట్టుగా ఆశ్రయించబడతాం. అంత సులభమా? నో. ఈరోజు చాలామంది ఇలాగా ఈ బోధనలు చెప్పేవారు ఉన్నారు, ఆ బోధనలు నమ్మి దాని తగినట్టుగా జీవించేవారు ఉన్నారు. నో ద వర్డ్, యు నో ద రియాలిటీ. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, దాన్ని తగినట్టుగా అది చదువు, ధ్యానించు, దాని తగినట్టు జీవించు. అప్పుడు దెన్ యూ షల్ బి ప్రాస్పరస్. యూ విల్ బి ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ఈరోజు దేవుని వాక్యం చదవాలంటే దేవుడు కోరేది ఒకటే మన దగ్గర. ఐ కెన్ సే దిస్ ఇయర్, రీడ్ ద వర్డ్. యూ నీడ్ టు బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ దిస్. ఈ సంవత్సరం ఈ మాట ఇంత ఎంఫసైజ్ చేస్తాను, దేవుడు అంత ఎంఫసైజ్ చెప్పంటున్నాడు. వాక్యము వినటానికి ఆశ కలిగి ఉండు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యానికి తగినట్టుగా జీవించు. ఈ సంవత్సరం గొప్ప సవాల్ ఉంటుంది. రెండోది, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈ మాట చెప్పేటప్పుడు నాకు గిల్టీగా ఉంది, బికాస్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. గత సంవత్సరంలో ఎన్నో సిక్నెస్లు నాకు, బికాస్ ఐ వాజ్ నాట్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్. గత సంవత్సరం అంతలోకి దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు, నో, నువ్వు సిక్ అయినప్పుడే నీకు రెస్ట్ దొరుకుతుంది, నువ్వు మామూలుగా రెస్ట్ తీసుకుంటా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అనేకసార్లు నాలో ఆతృత, దేవా చేయకపోతే ఎవరు చేస్తారు, జరగకపోతే ఏమవుతుంది, ఇది అవ్వకపోతే ఎలాగా. దేవుడు అంటున్నాడు, విశ్రాంతి. వెలుగు పనిచేసే సమయం, రాత్రి విశ్రాంతి సమయం. పడుకునే సమయంలో పడుకో. నీకు నేను విశ్రాంతి ఉండేలాగా నేను డిజైన్ చేశాను. ఆదికాండం 2:2 చూస్తే దేవుని వాక్యం చూస్తామంటే 6 దినంలో దేవుడు సృష్టిని చేసిన తర్వాత 7వ రోజు ఏమంటున్నాడు? రెస్ట్. దేవునికి రెస్ట్ ఏంటి? దేవుడు అలసిపోయాడా? అక్కడ చూస్తే దేవుడు చేతులారా అన్నీ చేశాడు, మనుషుడు మాత్రం చేతితో చేశాడు. మరి దేవునికి రెస్ట్ ఏంటి? ఆయన మాట్లాడింది ఎన్ని పెద్ద మాటలు చెప్పండి, వెలుగు కలుగునుగా. హౌ సింపుల్ ఇస్ దాట్? అన్నిట్లో సింపుల్గా టప్పుని కొట్టి 7వ రోజు డన్, రెస్ట్. అంటే దర్ సంథింగ్ ప్రొఫౌండ్ ఇన్ ఇట్. మనం అనేక సార్లు అలసిపోతేనే రెస్ట్ అంటాం. అలసిపోతే రెస్ట్ కాదు. ద లైఫ్ సైకిల్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ క్రియేషన్, రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్యం నేను చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే ఐ రియలీ నీడ్ టు లెర్న్ దిస్. ఈ సంవత్సరం ఐ టేకెన్ ఎ ఛాలెంజ్, రెస్ట్. అందుకని ఎప్పుడు చూసినా పడుకో కాదు. ఎంతమంది ఇక్కడ మీకు అప్లై అవుతుందో చూద్దా. 8 గంటల కన్నా తక్కువే పడుకుంటున్నానండి ప్రతిరోజు అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? యు ఆల్ నీడ్ రెస్ట్. 8 గంటల కన్నా ఎక్కువ పడుకుంటున్నాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? సోమరులారా, నేను చెప్తున్నా, వాక్యం చెప్తుంది. సోమరి ఇంకా పడుకోదాలని అనుకుంటాడంట. ఓవర్ స్లీపింగ్ ఇస్ డేంజరస్, లెస్ స్లీపింగ్ ఇస్ ఆల్సో డేంజరస్. ద రైట్ స్లీపింగ్. పుట్టిన బిడ్డకి 18 గంటలు పడుకోవాలంట. యు సీ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫస్ట్ ఫ్యూ ఇంటెన్స్ డేస్, నెల వరకు ఎక్కువసేపు పడుకుంటారు. నెలలు గతించగలిగి తక్కువసేపు పడుకుంటారు. దే కమ్ డౌన్ ఇన్ షార్టర్ నాప్స్. ఇంకా అధికమైన కొలిది రోజుకి 3 సార్లు పడుకుంటారు. రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటారు. దాని తర్వాత 2 సార్లు అవుతుంది, రాత్రి మధ్యాహ్నం. దాని తర్వాత 1 సారి అవుతుంది, రాత్రి మాత్రమే. వయసు అధికమయ్యే కొలిది నిద్ర సమయం తక్కువ అవుతుందంట. కానీ యవనస్తులు ఎక్కువసేపు పడుకోకూడదంట. సోమరితనం పాక్కుని వస్తుందంట. కానీ అదే సమయంలో నిద్ర లేకుండా పనులు చేస్తాంలో ఎంతో కీడు. టుడే వీ సీ లాట్ ఆఫ్ హార్ట్ అటాక్స్. ఈ లాస్ట్ 10 yearsలో చూస్తే చరిత్రలో ఎప్పుడూ లేని అన్ని డెత్స్ యంగ్స్టర్స్కి, 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి ఎంతోమంది హార్ట్ అటాక్స్. కారణం ఏంటంటే సరైన డైట్ లేదు, సరైన నిద్ర లేదు. నిద్ర లేకుండా పని చేస్తున్నాడు. బీ కేర్ఫుల్, టేక్ రెస్ట్. ఈ వాక్యంలో చూస్తానండి, దేవుడు ఈ రెస్ట్ అనేది ఎంత ముఖ్యంగా చెప్తున్నాడో చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదివితే, రిమెంబర్ ద సాబత్ డే, కీప్ ఇట్
హోలీ. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. విశ్రాంతి దినం అంట, ద డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అన్నప్పుడు ప్రాముఖ్యతను చూస్తే నిజంగా ఒక వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించే వ్యక్తి అంటే దేవుని నమ్మే వ్యక్తి అండి. అయ్యో ప్రభువా, ఈరోజు ఉద్యోగం వెళ్ళకపోతే జీతం రాదు, ఆ వారంలో ఒక రోజు ఎక్స్ట్రా ఓటీ చేస్తా కానీ అప్పులు తీర్చుకోలేను, ఈ వారంలో కొంచెం ఎక్స్ట్రా పని చేస్తానే కానీ కొంచెం ఏదైనా కొనుక్కుంటానికి డబ్బులు రావు. హూ ఆర్ యూ ట్రస్టింగ్? దేవుడు ప్రతిరోజు మన్నాను కురిపించేవాడు ఇశ్రాయేలీయులకి ఎడారిలో. కానీ 7వ రోజు నో మన్నా. ఏమంటాడు తెలుసా? ఆరో రోజే 7వ రోజుకి కావాల్సింది ఎత్తిపెట్టుకో. సామాన్యంగా మన్నా ఏ రోజుకి కావాల్సింది ఆ రోజే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నావా పురుగులు పట్టేస్తాయి, పాడైపోతుంది. కక్కుర్తిపడి ఎక్కువ తీసుకున్నావా పాడైపోతుంది. కానీ విశ్రాంతి దినం రోజుకి నువ్వు ముందు రోజే తీసి పెట్టుకో. అంటే దేవుడు అంటాడు, 6వ రోజే 7వ రోజుకి కావాల్సింది కూడా నీకు ఇస్తా. నువ్వు 6వ రోజు 7వ రోజుకి కావాల్సింది తీసుకోకుండా 7వ రోజు కష్టపడ్డావా మొత్తానికి ఏది ఉండదు. ఎందుకంటే విశ్రాంతి దినం అన్నప్పుడు ఇట్స్ వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు నోటీస్. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. ఈ ఆజ్ఞలు ఎంత ముఖ్యమో విశ్రాంతి దినాన్ని పాటించవలసింది కూడా అంత ముఖ్యం. అంటే నువ్వు నరహంతకుడువా? అబ్బో కాదని, వ్యభిచర్చి. మరి విశ్రాంతి దినం దేవుని దృష్టిలో అలాగ ఉందంట. యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ బ్యాలెన్స్. దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మగలుగుతావా? రేపుడు నీకు కావాల్సిన నేను ఇవ్వగలిగిన దేవుడు నన్ను. నువ్వు నన్ను నమ్మగలుగుతున్నావా? యూ టేకింగ్ రెస్ట్ ఇస్ యూ ట్రస్టింగ్ మీ ఫెయిత్ఫుల్. నువ్వు నన్ను నమ్మగలుగుతున్నావా? నేను నిన్ను పోషిస్తానని. నువ్వు కష్టపడాలి, రైట్. నువ్వు వెత్తాలి, రైట్. కానీ ఆ విశ్రాంతి దినాన్న అది నా రోజు, నా అకౌంట్లో వేసుకో. అది నా రోజు, నేను ఇస్తాను నీకు ప్రతిఫలం. నీ పని ఏంటంటే ఆ రోజు నన్ను గణపరచు. టేక్ రెస్ట్. విశ్రాంతి దినం అంటే ఈరోజు చాలామందికి తెలియదు ఏం చేస్తారో. విశ్రాంతి దినం అనేటప్పుడు యూదులను అడిగితే చక్కగా చెప్తారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ జూయిష్ ఫ్రెండ్స్. వారు సాయంత్రం 6 అయిందా విశ్రాంతి దినం స్టార్ట్. ఫ్రైడే ఈవినింగ్ మన లెక్క ప్రకారం 6 PM ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డే ఫర్ దెమ్. ప్రారంభించిన వెంటనే వారు తోరా తీసి చదువుతారు. మామూలుగా అంటే వారు సమూహంగా కూడి దేవుని ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? అందరు కలిసి విందు చక్కగా తింటారంట, సమృద్ధిగా తింటారంట, ఆనందించుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ. ప్రతి వారము, నెలకు ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. గత సంవత్సరంలో ఎంతోమంది కుటుంబాలని కలిసి ఎంతో కాలమైంది. కానీ వీరు ప్రతి వారము విశ్రాంతి దినమందు సమూహంగా కూడి దేవుని గణపరిచి చక్కగా ఆహారం తిని కుటుంబాలకి సమయం గడిపి సుఖంగా నిద్రపోతారంట. పొద్దుట లేచి మరలా దేవుని గణపరుస్తారు, మరలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దాని తర్వాత మరలా కుటుంబంలో సమయం గడుపుతారు. మరలా మధ్యాహ్నం పడుకుంటారంట. మధ్యాహ్నం తిని పడుకునే సాయంత్రం లేచి దే హ్యావ్ ఎ ఫ్యామిలీ అవుటింగ్ వెళ్తారంట, బయటికి వెళ్తారంట. బయటికి వెళ్తే స్పెండ్ టైం కుటుంబాలతో, బిడ్డలతో సంభాషణ, భార్య భర్తల మధ్య సంభాషణ. ఎలాగుంది, ఏం జరుగుతుంది, ఏం చేద్దాము, ఏంటి, ఎంతకాలం మీ భార్య భర్తలు మాట్లాడుకుని ఏం చేద్దామని అడిగే. ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏం చేయాలి అంతే. కానీ మనం ఏంటి, దేవునిలో మనం పొందుకునేది ఏంటి, దేవుని వాగ్దానాలు ఏంటి, దేవుడు మన గురించి తలంచేది ఏంటి, అవి ఎవర్ థాట్ ఇన్ గాడ్లీ పర్స్పెక్టివ్. నో టైం అంటారు. దట్ ఈస్ యువర్ మిస్టేక్, నాట్ గాడ్స్ మిస్టేక్. యూ మేక్ టైం. కాలము, సమయము నీకు దేవుడు పెట్టాడు, నీకు ఇచ్చాడు. దేవుడు కాలంలో లేడు, సమయంలో లేదు. ఆయన బయట ఉన్నాడు. హీ కంట్రోల్స్ దెమ్. ఆయన వశం అంట. జ్ఞాపకం చేసుకుందాం. వీరు ఈ రీతిగా సాయంత్రం అంతా సమయం గడిపి మరలా 6 గంటల లోపుకి అందరు కలుస్తారంట. మరలా దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి, మరలా విందు చక్కగా భుజించి పడుకుంటారంట. ఎంత బాగుంది కదా వినటానికి. మనకి ఎప్పుడన్నా ఒకసారి చేస్తే బాగుండని ఉంటుంది. వారం చేయాలని దేవుడు నాకు చెప్తుంది. విశ్రాంతి దినం ఎంతో ముఖ్యం. మీలో చాలామంది సుఖంగా పడుకుని ఎంతకాలం అవుతుందో, సుఖంగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కుటుంబంగా ధ్యానించి ఎంతకాలం అవుతుందో. కానీ దేవుడు అంటున్నాడు విశ్రాంతి దినము.
విశ్రాంతి. నేను సృష్టిని ఇలా చేశాను, నేను మిమ్మల్ని ఇలా పెట్టాను, ఇది మీరు చెయ్యాలి. ఈ సంవత్సరంలో ఇందా చెప్పుకుంటూ వచ్చాను, రిలేషన్షిప్స్. లోకమంతా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతుందండి. దేవుని వాక్యం కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతుంది. లోకమంతా డబ్బు ఇన్వెస్ట్మెంట్, బంగారం ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. కానీ ఆపత్కాల సమయంలో అవేమీ నీకు దగ్గర రావు. నథింగ్ అండ్ రియలీ కంఫర్ట్ యూ. ఈరోజు ఎంతోమంది ధనవంతులు కూడా దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు. డబ్బు లేక కాదు, రిలేషన్షిప్ లేక. ద ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సహవాసం అనేది చాలా ముఖ్యం. సహవాసం కలిగిన వారిగా బ్రతకాలంట. మీ హృదయాన్ని పంచుకుంటానికి, మీకు స్నేహం కలిగి ఉండటానికి మీరు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరంటాం, మీ తప్పు. యూ మేక్ ఇన్వెస్ట్మెంట్. జెన్యున్ రిలేషన్షిప్స్, జెన్యున్ ఫ్రెండ్షిప్స్, జెన్యున్ రిలేషన్షిప్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్. అఫ్ కోర్స్ 100 మందిలో ఒకడు దొరకొచ్చేమో, కానీ 100 మందికి ఇన్వెస్ట్ చేస్తే ఆ ఒక్కడు దొరకొచ్చేమో. మరి 100 మందిది వేస్తా కాదు, ఆ ఒక్కడు చాలు. 100 మంది మిగతా 99 మందికి విత్తినంతా తిరిగి ఇస్తానికి. బికాస్ దట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలో మీ కొరకు ఎవరున్నారు చూసుకోండి. డోంట్ ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి. హ్యావ్ ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ముగిస్తూ చెప్పాలంటే, అకౌంటింగ్. ప్రతిరోజు అకౌంటింగ్ పెట్టుకోండి. ప్రతిరోజు ఎంతమందికి అకౌంట్స్ పెట్టుకునే అలవాటు ఉంది? చేతులు ఎత్తారా? బ్లెస్డ్. ఎందుకు అడిగింది తెలుసా? అకౌంట్స్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే దృష్టి కలిగిన వారు, వారి జీవితం ఎక్కడికి వెళ్తుందో గ్రహించుకున్నవారు. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుస్తూనే కానీ నువ్వు ఎక్కడ పోతున్నావు అనేది తెలీదు. నీకెంత రాబడి, ఎంత ఖర్చు, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, బ్యాలెన్స్ ఉందా, ఓవర్ రైడ్ అవుతుందా, ఏంటి, అప్పు ఎందుకు చేస్తున్నావు, అప్పుకి అవసరం ఏంటి, ఇస్ ఇట్ ఎన్ ఎమర్జెన్సీ ఆర్ ఎ లగ్జరీ, కాంట్ యూ లివ్ వితౌట్ ఇట్, హ్యావ్ యూ బ్యాలెన్స్డ్ హౌ యూ గోనా పే బ్యాక్. అకౌంట్స్ చూసారా? నో. అప్పు వచ్చిందని తీసుకురానండి, అప్పులోడికి అదే ఆశ, ఎవడు దొరుకుతాడా తీసుకుని ఇంట్రెస్ట్ తలకాయ కడదామా అండి. బట్ దెన్ ఏదో వచ్చిందని తీసుకున్నా, దేవుని చెప్తామా? హోమ్ లోన్ వచ్చిందని ఫోన్ చేశారండి, తీసుకున్నామండి. అవసరమా? ఇప్పుడు అవసరమా? ఈ లెవెల్లో అవసరమా? ఇంత ఆదాయంలో అవసరమా? కుటుంబాన్ని, పిల్లల్ని, అన్నీ, ఇప్పుడు ఉన్న వాహనాల్ని, అన్ని పోషణలు లెక్కేసి నీకు వచ్చే రాబడులు నువ్వు ఎంత బ్రతుకుతున్నావు, ఎంత ఇన్వెస్ట్మెంట్. ఈరోజు దేవుని బిడ్డల్లో జ్ఞానం కలిగి ఉంటారు. దేవుని వాక్యం వీటి గురించి కూడా చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలా మంది కూడా దేవుని వాక్యం పరలోకం గురించి మాట్లాడుతుంది. లేదు, ఈ భూమి పైన ఎలా ఉండాలో చెప్తుంది. ఈ భూమి పైన ఏం చేయాలో చెప్తుంది. మేబీ యూ హ్యావ్ నాట్ రెడ్ ద వర్డ్ రైట్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లీన్. యూ నీడ్ టు హ్యావ్ అకౌంట్స్. ప్రతి నెలలో చూసుకోవాలి, ఈ నెలలో రాబడి ఏమైంది, టాలీ ఎంత అయింది, ఎక్కడ కట్ షార్ట్ చేయాలి, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, దేవునికి ఎక్కడ. నేను నిజంగా ఆలోచిస్తానండి, లెక్కలు చూసుకున్న వాడు దేవుని మొదటి స్థానంలో పెడతానికి, దేవుని చెల్లిస్తానికి, దశమ భాగము దేవునికి తెస్తానికి ఎలాగ ఐడియా ఉంటుంది? హౌ డు యూ బిలీవ్? హౌ కెన్ యూ నో? దేవుని కాంది, దేవుని మొదటి పెట్టండి. ఏదైనా సరే పిండిలో మొదటి ముద్ద తీసి పరిశుద్ధపరచబడితే పిండి అంతా పరిశుద్ధం అంట. మొదట దిగిపోతే అప్పో అది మొత్తం కొట్టుకుని పోతాడు, జాగ్రత్త. ఒక్కటి పులిసిన కూడా అంతా పులిసిపోతుంది, జాగ్రత్త. యు ఆర్ నాట్ అకౌంటబుల్. ప్లానింగ్ ఉండాలి, అకౌంటింగ్ ఉండాలి. అకౌంటింగ్ ఈజ్ యూ బీయింగ్ రెస్పాన్సిబుల్. వాక్యం చెప్తుంది, మన జీవితంతో దేవునికి లెక్కప్ప చెప్పాలంట. మనం చేసే పనులతో దేవునికి లెక్కప్ప చెప్పాలంట. నీ చిన్న లెక్కలు చూసుకున్నవాడు నీ బ్రతుకంతా, నీ కుటుంబం గురించి అంతా దేవునికి ఎలా లెక్కప్ప చెప్తారండి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరము ఇది అలవాటు చేసుకోండి. అకౌంటబిలిటీ. ఫోర్స్ యువర్ సెల్ఫ్. ఈ సంవత్సరంలో నిర్ణయించుకోండి, దేవుని వాక్యం అధికంగా చదవాలి. సరైన స్నేహం, సరైన సహవాసం, సరైన వ్యక్తులు. ఇన్వెస్ట్ టైం విత్ ద రైట్ పీపుల్, నాట్ రాంగ్ పీపుల్. యూ హ్యావ్ టు ఆస్క్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అడగండి, ఎవరో తెలియజేయి, నాకు విచక్షణ జ్ఞానం దయచేయి, గ్రహించుకున్న కృప దయచేయి, నీ జ్ఞానం దయచేయి. అనవసరమైన వ్యక్తులను అందించి తీసిపడాయి. తర్వాత రెస్ట్. హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రెస్ట్, రైట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్. సరైన తిండి, సరైన నిద్ర, విశ్రాంతి దినం. దేవుణ్ణి నమ్మిన వారైతే చేయండి. విశ్రాంతి దినం అన్నప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. అంటే విశ్రాంతి దినము సాటర్డే కదండి,
సాటర్డే చేయాలా? యూదుడు అయితే సాటర్డే చేసుకో. యు ఆర్ అ జెంటైల్, రైట్? బట్ దెన్ హియర్స్ అ ప్రిన్సిపల్ మారదు. ప్రిన్సిపల్ మారదు. నేనైతే నా విశ్రాంతి దినం మండే. ఐ టోల్డ్ యూ, మండే ఇస్ అ డే ఐ డోంట్ వర్క్. మండే ఇస్ అ డే ఐ ప్రైజ్ గాడ్, ఐ లిసన్ టు మెసేజెస్, ఐ ప్రైజ్, సింగ్ సాంగ్స్, ఫ్యామిలీ టైం, స్పెండ్ ఫ్యామిలీ. ఎందుకంటే విశ్రాంతి దినం అనేది, దేవా నేను నీతో గడుపుతాను, నువ్వు నాకు ఇచ్చిన వ్యక్తులతో నిన్ను గణపరుస్తాను. ఐ పుట్ యూ ఫస్ట్. టెలింగ్ యూ, దేవుని గణపరిచేవాడిని దేవుడు గణపరుస్తాడంట. దయచేసి లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి ముగిస్తున్నాను. ద ఫస్ట్ డే దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఏది చెయ్యాలో, నువ్వు ఏం చేస్తా బాగుపడతావు, ఏం చేస్తా వర్ధిల్తావు, ఏం చేస్తే క్షేమం ఉంటుంది, ఏమి చేస్తే ఆయన వాగ్దానాలు నెరవేరుతుంది, ఏమి చేస్తే దేవుడు నీ పక్షాన పోరాడుతున్నాడు. గాడ్ ఈస్ బీయింగ్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ప్రభువా చేయి కాదు, దేవుడు అంటున్నాడు నీవు, నీ శబ్దము, నీ కార్యము, నీ పని నువ్వు చేయాలి. ఇట్ ఈస్ యూ హూ ఇస్ డూయింగ్ ఇట్. డూ ఇట్. దేవుడు కోరుతున్నాడు. చెప్పండి, ప్రభువా నీ వాక్యాన్ని అంగీకరిస్తున్నానయ్యా, నీ వాక్యానికి లోబడుతున్నానయ్యా, నాకు శక్తిని దయచేయి. ఇవన్నీ నాకు కొత్తగా ఉండొచ్చు ప్రభువా, కానీ నీ వాక్కులో నడిచే జీవితం నాకు దయచేయి. నీ వాక్కును గ్రహించుకున్న బ్రతుకు నాకు దయచేయి. నీ వాక్కుకు తగినట్టుగా జీవించే జీవితం నాకు దయచేయి. స్ట్రెంగ్థెన్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్, స్ట్రెంగ్థెన్ మీ లార్డ్. నాకు బలము దయచే ప్రభువా. నీ మహిమ నా పైన ఉండాలి, నీ దయ నా పైన ఉండాలి అయ్యా, నీ దీవెన నా పైన ఉండాలి. సమస్త విషయంలో నీ కార్యములు నా జీవితంలో జరగాలి అయ్యా. వెలిగించబడిన నేను దాచబడిన వ్యక్తిగా ఉండకూడదు. ఉప్పుగా ఉన్న నేను నా సారాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా ఉండకూడదు. అలాగా నా సారాన్ని పోగొట్టుకుంటే కాలి కింద వేయబడి తొక్కబడటానికే ప్రయోజనం, కానీ ఇంకా వేరే దేనికి లేదు అన్నావయ్యా. లార్డ్, నా జీవితము నిన్ను కనబరచాలి, నా జీవితము ఆశీర్వదించబడాలి, నా జీవితము వర్ధిల్లాలి. చూద్దామండి, దేవునితో ఒక మాట చెప్పండి. ఎన్నో విషయాలు మీరు విన్నవి మీకు కష్టంగా అనిపించవచ్చు. అందుకనే దేవుడు నాకు స్పష్టంగా చెప్తున్నాడు, ఈ నియమాలు చెప్పు, నా బిడ్డల జీవితంలో నీ చేయబోతున్నాను. కానీ ఎవరైతే దీనికి తగినట్టుగా ఉంటారో వారికే జరుగుతుంది. నీ కష్టార్జితం కాదు, మీ శ్రమ కాదు, మీ ప్రయాస కాదు. ఈరోజు ఎంతోమందికి ఉన్న అనారోగ్యంలో మీరు మీ దేహంలో పాడు చేశారు. మీరు యూ హ్యావ్ ఓవర్ రిడన్ ద గాడ్స్ ప్రిన్సిపల్స్. దేవుడు విశ్రాంతి నమ్మంటే మీరు కక్కుర్తుపడ్డారు చిన్న చిన్న డబ్బు కొరకు. ఏ దేవుడు అవసరమైతే మనాన్ని కురిపించలేడా? నీ అవసరతని 5 రొట్టెలు చిన్న చేపల్ని 2 చిన్న చేపలను ఆశీర్వదించిన రీతిగా నీ దగ్గర ఉన్నదాన్ని ఆశీర్వదించి నీకు ప్రొవిజన్ అవ్వలేడా? కానీ నీవు మనుషుల మీద ఆధారపడ్డావు, నీ శక్తి మీద ఆధారపడ్డావు, నీ బలం మీద ఆధారపడ్డావు. అందుకని చివరికి అప్పులతో మిగిలి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను నువ్వు కానీ నన్ను నమ్మితే. నీవు విశ్రాంతి తీసుకుంటా, నువ్వు నన్ను నమ్ముతావు. కానీ సోమరవాడిగా ఉండొద్దు. చీమలు చూసి నేర్చుకోమంటే దేవుడు నాకు తెలియజేస్తుంది. చీమల దగ్గర నుండి జ్ఞానం నేర్చుకోవాలంట. ఏ కాలంలో, ఏ సమయంలో, ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలంట. ఈరోజు దేవుని అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరానికి కావాల్సిన జ్ఞానం దయచేయ, ఈ సంవత్సరానికి కావాల్సిన నీ కృప దయచేయ ప్రభా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ మొదటి దినము నీ సన్నిధిలో ఒక ఆశతో వచ్చిన నీ బిడ్డలను చూడు ప్రభా. ఎవరు ఈ సంవత్సరం నిరుత్సాహంలో నుండి వెళ్తానికి వీల్లేదు ప్రభా. కృంగిదల, ఒంటరితనంలో ఈ సంవత్సరంలో వెళ్తానికి వీల్లేదు ప్రభా. బాధ, వేదన, దుఃఖములో కన్నీటి రాత్రులతో ఈ సంవత్సరంలోకి వెళ్తానికి వీల్లేదు ప్రభా. ఈ సంవత్సరంలో వెలుగుతో వెళ్ళాలయ్యా. ఈ సంవత్సరం నీ వాక్కుతో వెళ్ళాలి ప్రభా. ఈ సంవత్సరం నీ వాగ్దానాలతో వెళ్ళాలి ప్రభా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. ప్రభా, ఇక్కడ భీతి, భయము ఎవరిని వెళ్తానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము. విశ్వాసంతో ప్రకటిస్తున్నాము. ఏ చీకటి ప్రభావము ఏ కుటుంబాలని కానీ దేవుని బిడ్డలను కానీ ముడతానికి అధికారం లేదని వేస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నాము. ఐ ప్రే ఫర్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్. ఈ సంవత్సరంలో అనారోగ్యస్తులు ముట్టబడే సంవత్సరంగా ఉండాలి ప్రభా. ద ఇయర్ ఆఫ్ హీలింగ్, ద ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్,
ద ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. ఈ సంవత్సరంలో నీ బిడ్డల నోట్లో ఉండే సాక్ష్యాలు రావాలి. ఈ సంవత్సరంలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనలకి జవాబు వచ్చే సంవత్సరంగా ఉండాలి. కన్నీరుతో నీ పాదాలు పట్టుకుని ఏడ్చిన ప్రార్థనలకి అన్నిటికీ ఈ సంవత్సరంలో ఒకేసారి ప్రతిఫలం కలగాలి ప్రభువా. దేవా, హెచ్చింపు ఎదురు చూస్తున్న వారు, ఘనత ఎదురు చూస్తున్న వారు, ప్రయాసపడుతూ ఇంకా నాకు హెచ్చింపు లేదా అని చూస్తున్న వారికి యేసు నామములో వారికి గొప్ప హెచ్చింపు కలుగునుగాక. పోరాడుతూ ఇంకా అలసిపోతే ఇంకా అవ్వదేమో, ఇంకా ఈ సంవత్సరంలో కూడా నాకు కుదరదేమో అన్న నిరుత్సాహంతో ఉన్నవారైతే చూడు ప్రభా, ఈ నీ వాక్ ద్వారంగా బలపరచబడుతూ నియమము తగినట్టుగా నేను పోరాడి జయాన్ని సంపాదించుకుంటాను ఎవరెవరు నిర్ణయిస్తున్నారు, అటువంటి వారికి పోరాడే ప్రతి వారికి నిశ్చయంగా నజరేయుడైన యేసు నామములో జయము కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. యుద్ధం యెహోవాదేనయ్యా, కానీ మేము ఉన్నవారు నీ నియమం చొప్పున మేము నీతో పాటు నిలబడితే నీ జయము మాకు కూడా అనుగ్రహించబడుతుందయ్యా. జయమిచ్చే దేవుడు ఉన్నావు, నీ బిడ్డల పట్ల నీవు కార్యాలు చేసే దేవుడు ఉన్నావు. నీ ఆశ్చర్య సహాయము, నీ దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించబడాలని వేడుకుంటున్నానయ్యా. అప్పుల సమస్యలు ఉండటం వీల్లేదు ప్రభా. ఎవరెవరైతే అప్పుల బాధలతో సంవత్సరాలు కొలుదు నష్టంతో ఏడుపు దుఃఖంతో ఉన్నారో అటువంటి వారిని చూడు. ఈ సంవత్సరం నీ జ్ఞానం దయచే ప్రభా, లెక్కలు చూసుకునే జీవితం దయచే ప్రభా. అయ్యా, తప్పులు చేస్తుంటే పొరపాటులు చేస్తుంటే పశ్చాత్తాపపడే మనస్సు నీ ఆత్మ ద్వారా ఒప్పింపజేయ ప్రభా. ఈ సంవత్సరము ప్రతి అప్పు అతి త్వరలోనే నజరేయుడైన యేసు నామములో తీరునుగా కన ప్రకటిస్తున్నాను. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ రక్తంలో నిబంధన చేయబడిన వారుగా ఆపత్కాల సమయంలో మొరపెట్టమన్నావయ్యా. నువ్వు ఉత్తరం ఇస్తానన్నావు లార్డ్. ఎవరెవరైతే ఏ ఆపదలు ఉన్నారో, ఏ మనుషులు బెదిరింపులు, ఏ దుష్టుడు బెదిరింపులు ఉన్నారో నువ్వు చూడు ప్రభా, కనికరించు ప్రభా. నీ బిడ్డలు మొరపెట్టుచుండగా నీ సమాధానం, నీ జవాబు, నీ ప్రతి ఉత్తరం వారికి దయచే. నీ దూతలు నీ బిడ్డల పక్షాన కార్యం జరిగించాలయ్యా. నీ దూతలు నీ బిడ్డల పక్షాన పోరాడాలి ప్రభా. నీ దూతలు నీ బిడ్డల పక్షాన పని చేయాలి ప్రభా. అయ్యా, నీ బిడ్డలకు కావాల్సిన విశ్వాసాన్ని అధికపరచు. ఈ సంవత్సరము అన్ని విషయంలో మమ్మల్ని వర్ధిలింపజేయి. నీ బిడ్డల చేతి పనిని ఆశీర్వదించు. వారు విత్తుతున్న ప్రతి విత్తనాన్ని ఆశీర్వదించు. వారు భుజిస్తున్న ప్రతి ఆహారపు ముద్దని ఆశీర్వదించు. నీ కొరకు సరిగా బ్రతకగలిగిన జీవితంలో దయచేయి. నిన్ను మొదటి స్థానాన్ని పెట్టి నీకు మొదటి స్థానాన్ని ఇచ్చే బ్రతుకు మాకు దయచేయి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో ఆశతో ఈ మొదటి దినం నీ సన్నిధిలో ఇన్ని గంటలు గడిపను చూడగా గొప్ప మేలుతో దీవెనతో నీ బిడ్డల్ని బయటికి పంపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.